మీ గోషేను ప్రాంతంలో మిడతలు రానియా? ఆ రోజు ఐగుప్తు తొలిచూళ్ళు అందరూ చనిపోయారు. మరి మీ తొలిచూళ్ళు చనిపోయారా? ఫరో మెడలు వంచి మిమ్మల్ని ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అరణ్యంలో ఎన్నిసార్లు మీరు శోధించారు దేవుడిని చెప్పండి? అరణ్యంలో మాకు నీళ్లు కావాలి, నువ్వు నీళ్ళు ఇవ్వలేవా? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది నువ్వు చంపడానిక? మేము ఐగుప్తులోనే చనిపోతాం కదా, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు? దేవుడు నువ్వు కలిపి, మోషే నువ్వు దేవుడు కలిపి నన్ను ఇక్కడ దాకా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళ మీద, దేవుడి మీద తిరుగుబాటు, దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేసిన వారుగా వారు కనిపిస్తారండి. ఎర్ర సముద్రం చీల్చి వారిని 6 నెలల మీద నడిపించుకుంటూ వచ్చి అరణ్యంలో పోషిస్తూ, పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభంగా వారికి అండగా ఉండి నడిపించుకుంటూ వస్తూ, బండలో నుంచి నీళ్లు మారానే ప్రదేశాన్నే మార్చేశాడు మధురంగా. గద్ద తన పిల్లల్ని రెక్కల మీద ఏ విధంగా మోసుకుంటూ వస్తుందో అలాగా ఇశ్రాయేలీల్ని వారికంటే బలమైన వారి చేతి క్రింద నుంచి, వారి కాడి క్రింద నుంచి అందరినీ చంపుకుంటూ తీసుకొచ్చాడండి దేవుడు. ఆ రోజు ఫిలిస్తీన్ల దేశం నుంచి వారిని తీసుకురాకుండా వేరే మార్గంలో తీసుకొస్తాడు. ఎందుకంటే వారి యుద్ధం చూస్తే ఎక్కడ భయపడతారో నా పిల్లలు, ఎక్కడ బాధపడిపోతారో అని చెప్పి ఎంత జాగ్రత్తగా. పగలేమో మేఘస్తంభం అండి, పగలంతా మేఘం చల్లటి కింద, రాత్రేమో చక్కగా వెచ్చగా అగ్నిస్తంభం, అన్నీ కంఫర్ట్గా ఉంచాడండి ఆయన. ఆహారానికేమో పూరేండ్లు ఎంతగా పోషించుకుంటూ, ఎంతగా లాలించుకుంటూ వచ్చాడో. అయితే ఈ కాదేశు బర్నేలో వీళ్ళు వ్యతిరేకత దేవుని మీద, ఐగుప్తులో సమాధులు లేవా, మేము చచ్చిపోతాం, ఇదే మాట అత్త మాటలు, మేము చచ్చిపోతాం. మామూలుగా ఏదైనా ఒకటి వాళ్ళకి తక్కువైందంటే మేము చనిపోతాం, ఇదే మాట ఇశ్రాయేలు నోటంట. దేవుడికి కోపం వచ్చిందండి. అయితే ఎలాగా, అరే మీరు అన్నట్టే చేయండి, అయితే మీరు అన్నట్టే చావండి. దేవుడు అక్కడ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇశ్రాయేల్ జీవితంలో అది ఒక భయంకరమైన సంఘటన. ఏంటి అంటే, మీరు 40 రోజులు తిరిగి వచ్చారు కదా, దినముకు 1 సంవత్సరం తప్పున 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలోనే తిరుగుతూ ఈ అరణ్యంలోనే రాలిపోతారు. 20 సంవత్సరాలు పైబడిన పైప్రాయం కలిగిన వారందరూ కూడా మీరు ఆ దేశంలో ఆ తరం వారందరూ నశించిపోయిన తర్వాత మీ పిల్లలే కనానును స్వతంత్రించుకుంటాడని చెప్పి దేవుడు అక్కడ ఒక నిర్ణయం చేసేసాడండి. దేవుడు అన్నంత పని చేశాడండి. ఆ తరం వారిలో ఒక్కరు కూడా బ్రతికి బట్టకట్టలేదు. యెహోషువ, కాలేబు మాత్రమే కనానులో ప్రవేశించారు. ఇదంతా అయిన తర్వాత 40 years ఇంకా దగ్గర 40 years అయిపోయిన తర్వాత వస్తూ ఉందనగా, మోయాబు మైదానంలో మోషే గారు పబ్లిక్ మీటింగ్, ఆ పాత తరం అంతా గతించిపోయిన తర్వాత వారి కుమార్తెలుకి మోషే గారి చివరి దినాల్లో ఇంకా 2 నెలలు ఆయన చనిపోతారనగా ఒక పబ్లిక్ మీటింగ్ మోయాబు మైదానంలో పెట్టాడు. అది ఏంటంటే, ఆయన కట్టడల గురించి, ఆయన ఆజ్ఞల గురించి, ఆ ధర్మశాస్త్రంలోని ధర్మమంతయు వారికి మరొకసారి వారు ఏ విధంగా రక్షించబడ్డారు, ఏ విధంగా ఐగుప్తు నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఇవన్నీ విషయాలు వారికి క్షుణ్ణంగా వివరించి చెప్పి వారిని ప్రోత్సహించి వారికి రెండోసారి వారికి వారికి ఉపదేశం చేస్తారు. దాన్నే ద్వితీయోపదేశ కాండము అన్నారు. మోషే గారు రెండోసారి వారికి ఉపదేశం చేయడం ఆ కొత్త తరానికి, దాన్ని ద్వితీయోపదేశ కాండము అన్నారు. ఓకే, ఆ తర్వాత అక్కడి నుంచి మోషేని నువ్వు నెబో కొండ ఎక్కువ అని చెప్పి అంటాడు దేవుడు. మోషే, నువ్వు నెబో కొండ ఎక్కువ, నువ్వు కనాన్లో ప్రవేశించవు, కానీ నువ్వు కన్నులారా చూసిన తర్వాత ఈ నెబో పర్వతం మీద నువ్వు ప్రాణం విడుస్తావు అని చెప్పి అనగానే మోషే అలాగే కొండ ఎక్కడం, కనాన్ని దూరం నుంచి చూడడం, ఆ కొండ మీద చనిపోవడం జరుగుతుంది. ఇది మనకి ఎక్కడ ఇది మనకి నిర్గమము అలాగే నిర్గమం గురించి నా చరిత్రలో మనకి ఇది కనిపిస్తుంది. అద్భుతమైన మోషే అండి. ఆ తర్వాత మనకు కనిపించేది ఎవరు అంటే, మోషే తర్వాత యెహోషువ ఏం చేస్తాడు అంటే, మనం మోషే తర్వాత నాయకత్వపు బాధ్యతలు తీసుకున్నవాడే యెహోషువ. మోషే చనిపోయిన తర్వాత యెహోషువే ఇశ్రాయేలును నడిపించేవాడిగా మనకు
తెలుస్తుంది. వారు మోయాబు మైదానం దాకా వచ్చేశారు. ఇప్పుడు యోర్దాను నది దాటి వారు ఎరుకోకు వెళ్ళి ఎరుకో నుంచి కొంచెం ముందుకు వెళ్తే యోర్దాను నది దాటిన తర్వాతే వారు పాలస్తీనంలోకి కనాన్లోకి అడుగు పెట్టేసినట్లు. యెహోషువ మొదటి 5 అధ్యాయాలు దేన్ని చెప్తున్నాయి అంటే ఇశ్రాయేలీలు యోర్దాను నదిని దాటడం గురించి మనకు చెప్తుంది. ఆ తర్వాత 6వ అధ్యాయం మనం చూసినట్లయితే యెహోషువ దేవుడు ఎరుకోని ఏ విధంగా ఇశ్రాయేల్ చేత జయింపు చేస్తాడో 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 7వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఎరుకోని జయించి ఎరుకోలో కాలుపెట్టిన ఇశ్రాయేల్ అందరూ ఆ పాలస్తీనా ఆ కనాను దేశంతో కనాను రాజ్యాలతో యుద్ధాలు ఆ తర్వాత ఆ యుద్ధాలు చేసి దాంట్లో విజయాలు సాధించి ఆ 13వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు యెహోషువ 13వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు వారు విజయోత్సవంతో వారు విజయాన్ని చూసిన తర్వాత అక్కడున్న భూ ప్రాంతాన్ని కనాను భూమిని వారందరూ 12 గోత్రాల వారు పంచుకుంటారు. ఒక లేవి గోత్రాన్ని మినహాయించి 11 మంది గోత్రాలు కూడా వారు ఆ భూభాగాన్ని సమిష్టిగా పంచుకుంటారు యెహోషువ నాయకత్వంలో. ఈ యెహోషువ నాయకత్వం విజయం మొదటిగా మనం చూసినట్లయితే సృష్టి, రెండవదిగా మనం చూసినట్లయితే పితరుల కాలం, మూడవదిగా మనం చూసినట్లయితే నిర్గమము, నాలుగవదిగా మనం చూసినట్లయితే విజయము. యెహోషువ ఆధ్వర్యంలో విజయము. వారు కనాను భూభాగాన్ని సమిష్టిగా పంచుకున్న తర్వాత ఏం జరిగింది? యెహోషువ మరణిస్తాడు. ఆ తర్వాత మనకు ఎంటర్ అవుతాం. మనం న్యాయాధిపతుల కాలంలోకి మనము ఎంటర్ అయిపోతాం. న్యాయాధిపతి కాలంలో జరిగింది ఏంటి అని మనం చూసినట్లయితే ఆ రోజున ఇశ్రాయేలీలకు నాయకుడు లేడు. ఎవరిష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు వారికి మంచి చెడ్డలను నేర్పడానికి న్యాయాధిపతుల్ని వారికి అనుగ్రహించాడు. వారు రక్షకులుగాను సైన్యాధిపతులుగాను వారికి ఉన్నారు. ఉదాహరణకు వారిలో సంసోను, గిద్యోను, యెఫ్తా, వీళ్ళందరూ, దెబోరా, వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులుగా ఉండి, ఒత్నీయేలు, వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులుగా ఉండి వారిని రక్షించడానికి రక్షణకర్తలుగా వారికి ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలకి దేవుడు ఒక ఆజ్ఞను ఇస్తాడు. ఇశ్రాయేలుతో దేవుడు ఒక ఒప్పందం చేసుకుంటాడు. అదేంటంటే మీరు కనాను దేశంలో మీరు పాలస్తీనాలోకి అడుగెట్టారు, కానీ కనానీయుల్ని మీలో ఎంత మాత్రమో ఉండనివ్వకూడదు. మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, మీరు కనానీయులతో సంబంధం పెట్టుకోవడానికి వీల్లేదు. రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ, మీరు కనాను బొమ్మలకు మీ పిల్లల్ని అర్పించకూడదు. కనానీయులతో సంబంధం పెట్టుకోకూడదు, కనానీయులు మీలో ఉండకూడదు, కనానీయుల విగ్రహాలకు మీరు పూజ చేయకూడదు, మీ పిల్లల్ని అర్పించకూడదు అని చెప్పి దేవుడు వారితో నిబంధన చేసుకుంటే వీరు క్వైట్ ఆపోజిట్గా దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పి వారికి ఆ రోజు ఆజ్ఞాపించారో దాన్నే చేయడం, దేవుడికి విరోధంగా ప్రవర్తించడం, పాపం చేయడం మొదలుపెట్టారు. దేవుడికి తత్ఫలితంగా దేవుడికి కోపం రావటం, దేవుడికి కోపం రావటం, వారిని శత్రువులకి చేతికి అప్పచెప్పేయడం. ఆ రోజు ఉన్నటువంటి ఫిలిస్తీన్లు కావచ్చు, అమోనీయులు కావచ్చు, ఫిలిస్తీన్లు, అమోనీయులు, మిద్యానీయుల చేతికి వారికి అప్పచెప్పేసినప్పుడు వీరిని చితకబాది వారిని హింస పెట్టి వారిని అణిచివేసినప్పుడు వారు బాబోయ్ ప్రభువా మమ్మల్ని రక్షించదండి ప్రభువా అని చెప్పి వేడుకున్నప్పుడు మళ్ళీ దేవుడు వారి మీద కనికరపడి వారికి రక్షకులను, న్యాయాధిపతులను అనుగ్రహిస్తే వారు వెళ్ళి వారి పక్షాన యుద్ధం చేయటం, వారు విజయం పొందుకోవడం, మళ్ళీ కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండటం. మళ్ళీ వీళ్ళు కుక్క తోక వంకర అన్నట్టుగా మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా వారి ఇష్టం వచ్చిన దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వారికి శత్రువులకు అప్పచెప్పేయడం, శత్రువుల దగ్గర వారు అణిచివేయబడుతున్నప్పుడు దేవుడికి వీళ్ళు మొరపెట్టడం. ఇదే సైకిల్ అలాగే 10 సార్లు 11 సార్లు ఇలాగే జరుగుతూనే ఉంటుందండి. ఇశ్రాయేలుకు ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే పాపం చేస్తారు, మళ్ళీ పాపం చేస్తారు, వేడుకుంటారు, దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ పాపం చేస్తారు. నేను కూడా ఇశ్రాయేలుగా ఉందామా చెప్పండి? నేను కూడా ఇశ్రాయేలులాగా జీవిద్దామా? లేనేలేదు. మనం ఎలా జీవించాలంటే క్రీస్తు బిడ్డలాగా ఒక్కసారి బాప్తీసం తీసుకున్నాక, ఒక్కసారి ఆయన ప్రేమ రుచి చూసిన తర్వాత
బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు భక్తుడు. ఆ విధంగా నువ్వు నేను ఉండాలి. ఆ తర్వాత ఏం జరిగింది? న్యాయాధిపతుల కాలము చివరి న్యాయాధిపతి కాలం చివరి న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీలు ప్రజలందరూ వచ్చేస్తారు. ఇక్కడి నుంచి రాజుల పరిపాలన ప్రారంభం. మొదటిగా సృష్టి, రెండవదిగా పితరుల కాలం, మూడవదిగా నిర్గమము, నాలుగవదిగా విజయము, ఐదవదిగా న్యాయాధిపతులు, ఆరవదిగా మనం చూస్తే రాజ్య పరిపాలన ప్రారంభం. సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీల సమాజం పెద్దలందరూ కూడుకుని వచ్చి, మాకు రాజు కావాలి, మా చుట్టూ ఉన్న రాజ్యాలకి రాజులు ఉన్నారు, మాకు రాజ్యే లేడు, మాకు రాజ్య పరిపాలనే లేదు, మాకు రాజు కావాలి అంటే సమూయేలు ఎంతో బాధపడతాడండి. మీకు రాజు కావాలా? మీకు దేవుడే రాజుగా ఉండి పగలేమో మేఘస్తంభంగా, రాత్రేమో అగ్నిస్తంభంగా మిమ్మల్ని కాచి కాపాడి మిమ్మల్ని సంరక్షిస్తూ మిమ్మల్ని ఏలుతున్న దేవుణ్ణి వద్దు వద్దు అని చెప్పి సమూయేలు అన్నప్పటికీ సమూయేలు మాటను కూడా పక్కకు పెట్టేస్తారండి. ఇంకా దేవుడు సమూయేలుతో అంటాడు, సమూయేలు నువ్వెందుకు సమూయేలు బాధపడుతున్నావు? వాళ్ళు కాదందుకుంది నన్నే, కానిచ్చే వారి మాట ప్రకారమే కానిచ్చే, వాళ్ళ మాట ప్రకారమే కానిచ్చే సమూయేలు. వాళ్ళు వద్దనుకుంటుంది నిన్ను కాదు, నన్నే వారు విసర్జించారు, వాళ్ళ మాట ప్రకారం కానిచ్చే అని చెప్పి అన్నప్పుడు అప్పుడు మొదటగా రాజైంది ఐక్యరాజ్యంలో. ఇశ్రాయేలు ఐక్యరాజ్యంలో మొదటగా రాజైన వాడు ఎవరు అంటే సౌలు అనే వ్యక్తి. దేవుడు పట్టాభిషేకం చేయడం, ఆయన ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటాడు. ఆ తర్వాత మనకు కనిపించేది దావీదు, ఆ తర్వాత మనకు కనిపించేది సొలొమోను. ఈ ముగ్గురు కూడా ఐక్యరాజ్యంలో ముగ్గురు ప్రధాన రాజులుగా కనిపిస్తాడు. సౌలు కొన్నాడు ప్రారంభంలో చాలా బాగున్నాడండి. ఎవరైనా అంతే కదా, ప్రారంభంలో చాలా అద్భుతంగా ఉంటాడు. ఆ తర్వాత వచ్చేస్తుంది ఏంటి? మాయరోగం వచ్చేస్తుంది. అద్భుతమైన పరిపాలన మొదట చేశాడు, ఆ తర్వాత భిన్నమైన పరిపాలన, దేవుడు చెప్పని పరిపాలన, దేవుడికి ఇష్టం లేని పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. సౌలుని రాజుగా దేవుడు తీసివేసి దావీదును రాజుగా చేస్తాడు. దావీదు రాజుగా చేసిన కాలంలోనే పరిపాలన కాలాన్ని సువర్ణ పరిపాలనగా చెప్పుకుంటాం మనం. అద్భుతమైన పరిపాలన చేసిన వాడిగా మనకి కనిపిస్తాడు, దేవుని హృదయానుసారుడిగా కనిపిస్తాడు. అలాగే ఆ తర్వాత రాజ్య పరిపాలన చేసింది సొలొమోను కూడా అంతేనండి. ప్రారంభంలో అద్భుతమైన ఆత్మీయుడు, చివరకు వచ్చేటప్పటికి 1000 మంది భార్యలు, మాయరోగం వచ్చేసింది. ఆ తర్వాత సొలొమోనుకి 1000 మంది భార్యలు. వారు సొలొమోను త్రిప్పేస్తే సొలొమోను అన్ని దేవతలకి ధూపం వేసేవాడిగా తయారైపోతాడండి. దేవుడు కోపం వచ్చింది, చెప్తాడు, 2 సార్లు కనిపించి చెప్పినా కూడా బుద్ధి మార్చుకోకపోయేటప్పటికి తన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, నీ రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసేస్తాను అని చెప్పడం. ఆ తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలనా కాలంలో ఇశ్రాయేలీల రాజ్యము 2 ముక్కలుగా అయిపోతుంది. 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా, 2 గోత్రాలు దక్షిణ రాజ్యంగా విభాగింపబడుతుంది. బెన్యామీను, యూదా కలిపి యూదులుగా పిలువబడ్డారు. 10 మంది గోత్రకర్తలు కలిసి ఇశ్రాయేల్ రాజ్యంగా పిలువబడింది. ఇక్కడ మనకి రాజుల పరిపాలన ఇక్కడి నుంచి మనకి ప్రారంభం అవుతుంది. ఈ ఇశ్రాయేలీల రాజుల్లో మొత్తం 19 మంది రాజులు పరిపాలన చేస్తారండి. 19 మంది రాజుల్లో కూడా ఒక్కడు కూడా దేవుణ్ణి అనుసరించి వాక్యానుసారంగా నడిచిన వాడు ఒక్కడు లేడు. అందరూ కూడా పాపిష్టి తత్వమే. వారి దగ్గర దేవుడు వారిని వెంటనే శిక్షించాలనుకుంటున్నారా? శిక్షించలేదు. దేవుడు ఒకరిని ఎప్పుడైనా శిక్షించాలి అంటే మొదటగా హెచ్చరిస్తాడు, చెప్తాడు, ఆ తర్వాత వదిలేస్తాడు. ఆ రోజు ఉన్నటువంటి ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, ఇంకెవరు ఎలీషా, ఆమోస్ కావచ్చు, ఆ తర్వాత హోషేయ కావచ్చు, వీళ్ళందరినీ ప్రవక్తల్ని ఇశ్రాయేలీల దగ్గరికి పంపించి, అక్కడ ఉన్న రాజుల దగ్గరికి పంపించి, మారండి, అశూరియలు మీ మీదకి వస్తున్నారు, నేను తిప్పే అశూరియలు శత్రువుల రూపంలో మీ మీదకి వస్తున్నారు, మీరు మారతారా? మారండి, మార్పు చెందండి, మీ పాపిష్టి తత్వమును వ్యక్తిత్వాలను ఓడ్చుకోండి, విగ్రహారాధనను వదలండి, పాపిష్టి తత్వమును వదలండి,
మీ బుద్ధిని మార్చుకోండి, మారు మనసు పొందండి అని చెప్పి ప్రవక్తలు చెప్తే ప్రవక్తలను పట్టుకొని రాళ్ళతో కొట్టేయడం, ప్రవక్తల్ని చంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వచ్చేసారండి, శత్రువులు వచ్చేసారండి. వీరు రాజ్య పరిపాలన ఎంతకాలం చేశారంటే సుమారు 209 సంవత్సరాలు వీరు రాజ్య పరిపాలన చేశారు. క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి, క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరంన అశూరీయులు వీరి మీద అమాంతం వచ్చి పడిపోయి వారిని సమూల ధ్వంసం చేసి వారిని చెరగొనిపోయారు. వారు ఈ రోజుకి వరకు కూడా అడ్రస్ లేరండి. దేవుడు చెప్పాడు, ఆ రోజు ప్రవక్తల ద్వారా చెప్పారు, వినిపించుకోలే. ఆ తర్వాత జరిగింది ఏంటంటే దక్షిణ రాజ్యానికి వచ్చినట్లయితే దక్షిణ రాజ్యం ఇదంతా జరిగిన తర్వాత 400 సంవత్సరాలు నిలబడిందండి. కారణం ఏంటి అంటే ఈ దక్షిణ రాజ్యంలో సుమారు 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఆ 20 మంది రాజుల్లో సుమారు 8 మంది దేవుని చిత్తానుసారంగా పరిపాలన చేసే వారు ఉన్నారండి. అందులో ఆశా కావచ్చు, యెహోషాపాతు కావచ్చు, యెహోషాపాతు, యెషయా, హిజ్కియా అద్భుతమైన రాజ్య పరిపాలన చేసిన, దేవునికి భయపడి రాజ్య పరిపాలన చేసిన వారు ఉన్నారండి. తద్వారా వారు 400 సంవత్సరాలు సుదీర్ఘము పరిపాలన చేయడానికి వారికి దేవుడు అవకాశం ఇచ్చారు. కానీ వీరు కూడా వారిలాగే పాపిస్ట్ మనిషే కాలంలో అతి నీచమైన కార్యాలు చేయటం, దేవుడు ప్రవక్తల్ని ఇర్మియాని పంపించడం, దేవుడు మనిషే కాలంలో యెషయాని చెప్పించడం, అనేక ఇర్మియాని పంపించడం, వారికి చెప్పించడం, ఇశ్రాయేలీల దగ్గరికి ప్రవక్తను ఈ విధంగా పంపించి శిక్ష రాబోతుందని ఈ విధంగా చెప్పాడు. అలాగే దక్షిణ రాజ్యంలో ఉన్న వీరికి కూడా ఆ రోజు ఉన్నటువంటి రాజుల యొద్దకు ఇర్మియాని కావచ్చు, మీకాని కావచ్చు, యెషయాని కావచ్చు, అలాగే యోవేల్ని కాదు, వీళ్ళందరినీ పంపించి వారికి చెప్పినప్పటికీ వారు కళ్ళారా చూశారు. ఉత్తర రాజ్యంలో ఏం జరిగిందో కళ్ళారా చూసి కూడా వీరు కూడా మొండికి తిరిగి మార్పు చెందకుండా అప్పుడే అదే సమయంలో ఈ అశూరీయుల్ని మీద అప్పుడే మెల్లమెల్లగా బలం పుంజుకుంటూ అశూరీయుల్ని ఓడించి అప్పుడు రాజ్యాన్ని చేజిక్కించుకున్న వారు ఎవరు అంటే నెబుకద్నెజరు. బబులోను సామ్రాజ్యం శక్తివంతంగా తయారైంది. దేవుడు చూశాడు, పిలిచాడు, నెబుకద్నెజరు పిలిచాడు, రా అని చెప్పి పిలిచాడు. నెబుకద్నెజరు రావటం క్రీస్తుకు పూర్వం 606 నుంచి క్రీస్తుకు పూర్వం 586 ఈ సంవత్సరాల మధ్య 3 దఫాలుగా వారు 3 దఫాలుగా ఇశ్రాయేలీల రాజ్యం మీదకి రావటం, వారిని క్షమించండి యూదుల మీదకి రావటం, యూదులందరినీ 3 దఫాలుగా చెరగొని పోవటం మనం చూస్తాం. 586 చివరి సారిగా వారు వచ్చి 586లో యెరూషలేం పట్టణాన్ని నేలమట్టం చేసేసి, ఇళ్లన్నిటినీ పడగొట్టేసి, మందిరాన్ని తగలపెట్టేసి, చిన్నాభిన్నం చేసి అందరినీ అక్కడి నుంచి బబులోను వాళ్ళందరినీ చెరగొని బబులోను సామ్రాజ్యానికి తీసుకుపోతారండి. ఇప్పుడు మనం చూస్తాం చెరకాలము ప్రారంభం. రాజుల పరిపాలన అయిపోయింది, ఇప్పుడు చెరకాలము మనం చూస్తున్నాం. ఈ చెరకాలంలో ఏం జరుగుతుంది? వీరు 3 దఫాలుగా ఎక్కడి నుంచి, యెరూషలేం నుంచి ఇశ్రాయేలీలను చెరగొన్న పోయిన వారు 3 దఫాలుగా వారిని తీసుకువెళ్తారు. మొదటి దఫంలో చెరలోకి వెళ్ళిపోయిన వారిలో మనకి ఎవరు కనిపిస్తారంటే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో. రెండవ గుంపులో ఎవరు కనిపిస్తారు? చెరలోకి వెళ్ళిపోయిన వారిలో హెజ్కేలు కనిపిస్తాడు. 3వ దఫంలో అనేక మంది ఇశ్రాయేలు వెళ్ళిపోవడం మనకి కనిపిస్తారు. దానియేలు కాలంలో ఏం జరుగుతుంది అంటే దానియేలు గారు రాజుగారి కోటలో అక్కడ నెబుకద్నెజరు దగ్గర ఉండటం, ఆ రోజు నెబుకద్నెజరుకి కళలు వస్తే ఆ కళలను వివరించటం, తద్వారా దానియేలును రాజు హెచ్చించటం, రాజు తర్వాత 2వ స్థానం దానియేలు గారికి ఇవ్వటం మనం చదువుకుంటాం దానియేలు గ్రంథంలో. ఇది ఎలాగా అంటే ఆదికాండంలో మనం చదువుతాం కదా, యోసేపు ఏ విధంగా ఆ రోజు ఫరో దగ్గర ఉండి కలల భావం చెప్పి ప్రధానమంత్రిగా ఏ విధంగా అయ్యాడో, అలాగే దానియేలు గారు కూడా నెబుకద్నెజరు హయాంలో రాజు తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే సమయంలో 2వ దఫంలో బయలుదేరి వచ్చిన చెరలోకి వచ్చిన హెజ్కేలు ఏం చేస్తాడు అంటే అక్కడ ఉన్న యూదుల్ని
బలపరుస్తాడు. ఈ చెరలోకి రావడానికి గల కారణము ఏంటో తెలుసా? ఇప్పుడైనా మన అవిధేయత వల్ల మనకి కర్మ పట్టింది. మనం దేవుని మాట వినలేదు కాబట్టి మనకి కర్మ పట్టింది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుందాం, ఇప్పుడైనా సక్రమంగా ఉందాం, ఇప్పుడైనా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఇర్మియా ద్వారా మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఏంటి అంటే, మీరు 70 సంవత్సరాలు చెరలోకి ఉంటారు. ఆ 70 సంవత్సరాలు అయిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళా దర్శిస్తా. మీరు ఎక్కడికైతే చెరగొనిపోయారో ఆ బబులోను సామ్రాజ్యం నుంచి తిరిగి మిమ్మల్ని మళ్ళీ యెరూషలేము పట్టణానికి నేను తీసుకుని వస్తానని చెప్పి మనకి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇకనైనా మీరు బుద్ధిగా ఉండండి, నమ్మకంగా ఉండండి, విధేయత కలిగి ఉండండి. ఈ చెరలో ఉన్నంత కాలం కూడా మీరు దేవుణ్ణి విడిచిపెట్టకండి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీ మనసు మార్చుకోండి అని చెప్పి అక్కడున్న యూదులకి హేజ్కేల్ గారు చెప్పటం, వారందరూ హేజ్కేల్ మాట వినటం, ఉంటాము అని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగింది. ఈలోపు ఇక్కడ దావీదు ఈలోపు దానియేలు గారు ఆ రోజు జరగబోతున్న ప్రపంచంలోని మార్పులు, ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యము రాబోతుంది, దాని తర్వాత ఏ రాజ్యము చోటు చేసి ప్రపంచంలో జరగబోతున్న మార్పులన్నిటినీ కళలు రావటం, నెబుకద్నెజరుకి కళలు రావటం, ఆ కళలను వివరించి చెప్పటం, అక్కడ జరిగిపోతున్న విషయాలు క్రీస్తు వరకు వివరించి చెప్పటం. ఫస్ట్ మనం చూస్తాం కదా, ఆ కళ ఆయనకి ప్రతిమ గురించి చెప్తా ఉంటాడు. చివరికి ఆ రాయ బండ ఆ యేసుక్రీస్తు వరకు ఏ మార్పులు జరగబోతున్నాయో అవన్నీ కూడా ఆ నెబుకద్నెజరుకి వివరించి చెప్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం. ఇక్కడ దాకా మనం చూసినట్లయితే చెరలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, మొదటిగా సృష్టి, రెండవదిగా పితరుల కాలము, మూడవదిగా నిర్గమము, నాలుగవదిగా విజయము, ఐదవదిగా న్యాయాధిపతుల కాలము, ఆరోదిగా న్యాయాధిపతుల కాలం, రాజరిక పరిపాలన, ఏడవదిగా మనం చూసినట్లయితే చెరలోనికి వెళ్ళటము, ఎనిమిదవదిగా చెర నుండి విడుదల, తొమ్మిదవది నిర్గమము, చెర నుండి విడుదల. ఈ విధంగా చెర నుండి వీళ్ళు విడుదల పొందుతారు అనేది మనము చూస్తాం. వీరు మనం చెర విడుదల చూసినట్లయితే ఇర్మియా గారు ఆ రోజు వారికి చెప్తారు, వీరు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, చెరలోకి వెళ్ళక మునిపే ఇదిగో నెబుకద్నెజరు మీకు వస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళిపోతాడు, మీరు 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, కానీ మీరు ఎంతో కాలం మీరు అక్కడ ఉండరు, 70 సంవత్సరాలు మట్టుకు ఉంటారు. ఆ తర్వాత దేవుడికి మిమ్మల్ని దర్శిస్తాడు. అప్పుడు కోరేషు అనే యెషయా చెప్తాడు అనమాట. కోరేష్ అనే ఒక వ్యక్తిని దేవుడు లేపుతాడు. ఆ వ్యక్తి ద్వారా మీరు అక్కడి నుంచి యెరూషలేము రావడానికి ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తాడు అని చెప్పి యెషయా ఒక ప్రవచనం, యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్తాడు. అప్పటికి ఇంకా కోరేషు పుట్టలేదండి. 200 సంవత్సరాలకి ముందే, కోరేషు పుట్టక మునిపే 200